20 ఏళ్ల క్రితం మీరు మీ మదరు అంతా కూడా రాజకీయాలు వచ్చిన నేపథ్యంలో 20 ఏళ్ల తర్వాత ఈ రోజున రంగా గారి ఆశయం కోసం రంగా గారి అనేది ఎలా చూస్తున్నారు? రాజకీయంగా బయటకు వచ్చాను, కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్ దూరంగా ఉండడం జరిగింది. కానీ వాటి నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్ర మంచి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను రేపు డిస్కస్ చేస్తాను. పబ్లిక్ ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను. రంగా గారి మీద చాలా ఆప్యాయత అనురాగాలు నేపథ్యంలో రాజకీయ కొరత ఏర్పడింది అనుకుంటున్నారా, లేదంటే రంగా గారి ఆశయాల కోసం మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అందరిని కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నారా? రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి, ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి. అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది. అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అది ఆయన రాధా గారు ఒక్కళ్ళే కాదు, మా ఫ్యామిలీ ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాం. అంటే రంగా గారి ఆశయాల కోసం అటు రాధాకృష్ణ గారు మీరు రావడం ఎలా చూస్తారు? ఆయన డెఫినెట్లీ సపోర్ట్ చేస్తానండి. రాజకీయం అనేది వాళ్ళ ఎజెండా కాదండి, దయచేసి ఈ టాపిక్ డైవర్ట్ చేయకండి. ఏమన్నంటే రాధారంగా మిత్రమండి సభ్యుని రంగా గారి ఫ్యామిలీ కలవడం ఇవాళ పాలకొల్లో షాప్ వరకు పోతున్నారంటే వాళ్ళందరినీ కలవడం అనేది కోరుకుంటుంది. రాజకీయం అనేది తర్వాత డిసిషన్. మేడం అంటే రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికే దీన్ని ఆరంభంగా తీసుకున్నారా? నేతలు కలవడం కానీ కాపు దీనికి సంబంధించి పబ్లిక్ లైఫ్ లో ఎంట్రీకి వాళ్ళ ఆరంభం, పబ్లిక్ లైఫ్ లో నా ఎంట్రీకి వాళ్ళ ఆరంభం. వాటి నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉన్నాను. ఎవరన్నా ఏమైనా కష్టాలు వచ్చినా నేను ఉన్నాను, అండగా నేనున్నానని చెప్పి కూర్చుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్ లో వస్తుంది. పార్టీలు ఏమైనా సంప్రదించాయా? వైసీపీ కానీ జనసేన కానీ మిమ్మల్ని ఆహ్వానించడం? అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి మీటింగ్ పెట్టాను. అప్పుడు ఏదైనా డెసిషన్ అందరికీ చెప్తాను. టాపిక్ ని డైవర్ట్ చేయాలి. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మేడం ఇప్పుడు ఎంట్రీ? ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఎంట్రీ? మీరు ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు కదా, మీ ఎంట్రీ పైన అంటే మీరు సాధారణ సేదా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు కాదు, ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు. మీరు పార్టీలోకి వస్తారా రాలేదు మీరు క్లియర్ గా చెప్పండి. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ మీ ఎంట్రీ సిద్ధం చేస్తున్నారు? ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ కాదండి. ఒకటి మా రాధారంగ మిత్రమండలిలో ఒక కొరత ఉంది, ఒక గ్యాప్ అనేది ఉంది. ఎందుకంటే చెప్పారు కదా, ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది. దాంతో రాధా గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు.